దేవుడి నామమున స్తోత్రములండి. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మనల్ని ఇంతవరకు కృపతో నింపి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి స్తోత్రములు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మనం రోజు నెమరు వేసుకుంటూ ధ్యానిస్తున్నాం. అయితే 7వ తారీఖు నుంచి వాగ్దానం చెప్పలేకపోయాను. ప్రభు ఏం మాట్లాడారో మనం ఒకసారి చూద్దాం. నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకుము. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దామా. నా సేవకుడైన యాకోబు, దేవుడు యాకోబుతో చెప్తున్నారు ఈ మాట. నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకుము. అయితే నిన్ను సమూల నాశనము చేయును, నిన్ను శిక్షింపక విడవను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, ఆయన తోడై ఉన్నాను అని చెప్తూ నిన్ను సమూల నాశనం చేయను, అయితే నిన్ను శిక్షింపను, కానీ న్యాయమును బట్టి నీకు శిక్ష కలుగుతుంది. దేవుడు యాకోబు ఏమైనా ఫేవరా, ఏమైనా ఫ్యానా? ఏం కాదు. దేవుడికి ఆయనకు తెలుసు ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలా వాళ్ళు దేవునికి మొరపెట్టారు, ఎలా కృంగిపోయారు, అవన్నీ ఆయనకి తెలుసు సమస్తములు. మన వ్యక్తిగతంగా మనకి దేవునికి తప్ప మనుషులు ఎవరికి తెలియదు. కాబట్టి యాకోబుని నేను శిక్షించను అన్నాడు. ఎందుకు? అతను వాళ్ళ అన్నని మోసం చేసినా కూడా ఎంత మదన పడి ఉంటాడు. ఎడారిలో నడుచుకుంటూ ఎండలో నీళ్లు లేక ఆహారం సరిగ్గా లేక ఎంత వేదన చెందుంటాడు, ఎంత పశ్చాత్తాపడి ఉంటాడు. కానీ తల్లి చెప్పింది కాబట్టి గత్యంతరం లేక యాకోబు లాబాని ఇంటికి వెళ్ళటం జరిగింది. అక్కడ సంతోషంగా ఉందామంటే ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పొందాడు. పరిస్థితులను బట్టి లోబడుతూ ముందుకు సాగుతూ వచ్చాడు యాకోబు. అయితే దేవుడు అతని కనికరిస్తూనే వచ్చాడు. అతను చేసిన పనిని బట్టి అయితే చాలా చాలా అతన్ని దేవుడు శిక్షిస్తాడు. కానీ ప్రభు అన్నాడు, నేను నిన్ను శిక్షింపను, అయితే న్యాయమును బట్టి మాత్రం నేను శిక్షిస్తాను అన్నాడు. ఒక న్యాయం ఉంది కదా, ప్రతి మనిషికి వాని క్రియలు చొప్పున దేవుడు జీతం ఇస్తాడు. కాబట్టి వాని క్రియలను బట్టి ఆయన ఏదైనా కరెక్టా రాంగా అనేది ఆయన చూసుకుంటాడు. న్యాయం ఈ మధ్యన మనం చూస్తున్నాం కదా, కొంచెం ఏదన్నా తప్పు చేసి భయంకరమైన శిక్షణ పొందేవాళ్ళు పశ్చాత్తాపడి, అయ్యా గోజాడి శిక్షణ మాకు కొంచెం తప్పించండి అని ఇట్లా అడిగితే ఓకే, ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. సరే, జీవితాంతం ఖైదీగా ఉన్నావు. అర్థమవుతుందా? అలాగే మనం కూడా ప్రభు దగ్గర అలా దేవుడు నేను నీకు తోడై ఉన్నానన్నారు. తోడై ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడంటే, తోడై ఉన్నాను కదా, నీ చేసిన అతిక్రమలే కానీ, నీవు కొన్ని దేవునికి అయోగ్యమైన క్రియలే కానీ ఒకవేళ ఉన్నాయేమో, దేవుడు అన్నాడు నిన్ను శిక్షింపడు, కానీ న్యాయమును బట్టి నేను శిక్షిస్తానన్నాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనకి ఎప్పుడు తోడుగా ఉంటారు. మరి ఆ శిక్షణలో కూడా మనం వెళ్ళకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేసుకుందాం, దేవుడు కార్యం చేస్తారు. అందుని బట్టి ఆ దినాన్ని మనకిచ్చారు, తోడుగా ఉన్నాడు. అందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ రోజు వాగ్దానం చేయకపోవడం కారణం ఏంటంటే, ముందు రోజు మనకి గుడారాల పండుగల కోసమని 6 నుంచి 8 వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, వచ్చిన వాళ్ళతోనే మనం జరిపిస్తూ ఉన్నాము. కరెక్ట్ టైం 6 అయ్యేసరికి మేము ముగ్గురం వెళ్ళిపోయి చర్చిలో కూర్చుంటాం. మా డాడీ కూడా వస్తారు, మేము 4 ఉంటాం, ఇంకా మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు ఇట్లా వస్తారు, 2-3 అలా వస్తుంటారు, వాళ్ళకి పనిని బట్టి వారి పరిస్థితిని బట్టి. అయితే అట్లాగే వచ్చారు. ఆ రోజు డాడీ ఏదో 2 నిమిషాలు అలా బయటికి వెళ్ళి కూరగాయలు ఏవో తెచ్చారు, ఏదో సంథింగ్ తెచ్చి మాకు ఇచ్చారు. సరే వచ్చారు, ఆయన కూడా ప్రార్థనలో అట్లా కూర్చొని ఏకీభవించారు పక్కన. అయితే ఏం జరిగిందంటే, మన విశ్వాసులు వచ్చారు కదా, వాళ్ళని పంపించడానికి అన్నట్లు పలకరించి గేట్ దాకా వెళ్ళారు. ఈ తాళం వేసి ప్రతిసారి మేమే వేస్తాం, ఇంక ఈయన అటు దాకా వెళ్ళాడు కదా, తాళం కూడా ఒకేసారి వేద్దాం అన్నట్లు తాళం వేయటానికని వెళ్ళారు. ఇలా వచ్చేటప్పుడు మా సిస్టర్ ఆఖరి పాప
నా తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే సౌండ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కొంచెం కదిలిచ్చింది ఏదో. అది పెద్ద శబ్దం వచ్చేసరికి డాడీ ఏం చిన్న అని భయపడిపోయాడు. ఎందుకంటే కరెంటు పని అంత ముందు రోజు ఆ రోజు జరుగుతూ వస్తుంది. ఏమో ఏమైందో అని ఆయన ఆ భయంతో పాపం, అది కాకుండా ఆ సమయానికి ఆయన కళ్ళు తిరిగిందో కూడా అర్థం కాలేదు ఆయనకు కూడా. అలా వస్తూనే ఉన్నాడు, అమాంతం పడిపోయాడండి బాల్లా. నేనైతే ఈ రూమ్లో అప్పుడే వచ్చాను, చెవులు ఇలా మూసేసుకున్నా. అమ్మో ఏదో అయిపోయిందని చెప్పేసి భయం వేసింది. మాటలే శబ్దం లేదు, ఇంకా ఏం లేదు, సైలెంట్ అయిపోయింది. ఇక మా చెల్లి ఆఖరి చెల్లి చూసాం, అమ్మో అని చెప్పేసి ఆ పిల్ల పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఇక నేను 2 నిమిషాలు అలా, నాకు ఏదైనా కూడా ఫస్ట్ టెన్షన్ పడిపోతా. అంటే ఏదన్నా అన్నప్పుడు 2 నిమిషాలు ఆగుతా, ఆ తర్వాత నెమ్మదిగా నేను వెళ్తా. గబగబ ఇక వెంటనే 2 మినిట్స్ ఆగి ఆ వచ్చిన విశ్వాసులకే మళ్ళీ ఫోన్ చేశా, ఏమో పరిస్థితి ఎలా ఉందో అని అన్నట్లు, వస్తే మంచిది కదా ఏదో ఎట్లా ఉందని. ఏం జరిగిందో తెలియదు కానీ మాట లేదు, ఏం లేదు. కరెంట్ ఏమైనా షాక్ వచ్చిందా లేకపోతే ఏమైందన్న భయం వచ్చేసింది. వెళ్ళి చూసేసరికి అప్పటికే చిన్నపిల్లలు లెగుస్తారు కదా, అట్లా లెగుస్తున్నారు మా ఫాదర్. మా చెల్లి ఇటువైపు పట్టుకుంది, నేను ఇంకా అమాంతం ఆయన కూడా పట్టుకొని నేను కూడా లేపి తను ఒకవైపు నేను ఒకవైపు నెమ్మదిగా ఆయన నించోబెట్టి నెమ్మదిగా నడుచుకుంటా రూమ్లోకి తీసుకెళ్ళి కాళ్ళకి చేతులకి నూనె రాసి, అప్పుడు ఆ విశ్వాసులు వచ్చారు. ఈ వేలు ఇలా అయ్యింది, ఇలా పట్టుకొని పోయాడు. వెంటనే ఆ వేలు కొంతసేపు ఇట్లా అని ఈ ఫింగర్ని ఇలా లాగి ఆ తర్వాత టిఫిన్ చేశారు, మంచుకున్నారు. అయినా ఉంటారా, మళ్ళీ చర్చిలోకి వెళ్ళి లైట్లు ఏమేమి ఉన్నాయో అన్నీ ఆఫ్ చేయడానికి వెళ్ళలేరు. అంటే కాళ్ళు నడవాలని ఆయన మమ్మల్ని మేము పట్టుకొని నడిచాం కదా, ఇట్లా కొంచెం కుంటుతో అట్లా నడిచారు. చర్చిలోకి నడవాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇక ఆ రోజు నాకైతే యేసయ్య ఈరోజు నిజంగా ఎంత గండం తప్పించో. ఆ నైట్ నేనైతే దేవునికి ఎన్ని స్తోత్రాలు, ఎంత భయపడ్డాం, అంత భయమేసింది, ఒక్కసారిగా వణుకొచ్చేసింది. అయితే మరుసటి రోజు మేమేమో అమ్మో డాడీ, ఆయన చక్కగా లేచాడు, చక్కగా టిఫిన్ చేసాడు, భోజనం చేసాడు, ఇక విజయవాడ హోలీ ప్రేయర్ కూడా వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపించాడు నైట్ అంతా. అందుని బట్టి స్తోత్రములు, దేవుడు తోడుగా ఉన్నాడండి. అదే మాట వరుసకి వేరే వాళ్ళైతే హాయిగా రెస్ట్ తీసుకునేవాళ్ళు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలి, హోలీ ప్రేయర్కి వెళ్ళాలి, నేను గడపాలి దేవుని సన్నిధిలో. నా చిన్నప్పటి నుంచి కూడా హనుమాన్ జంక్షన్లో మీటింగ్ హోలీ ప్రేయర్ కానీ, విజయవాడ హోలీ ప్రేయర్ కానీ, గుంటూరు హోలీ ప్రేయర్ కానీ వెళ్ళిపోయేవాళ్ళు. మమ్మీ డాడీ అప్పుడు బైక్ ఉండేది, హీరో హోండా లీ కాదు అప్పుడు, అదేదో బండి నాకు గుర్తులేదు, ఆ బండి మీద వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయి వాళ్ళకి అదొక అలవాటు. అట్లా ఏసన్ గారు అప్పట్లో అనేవాళ్ళు, సైమన్ ఎందుకు అన్ని ప్రాంతాలకు వచ్చేది అని అనేవాళ్ళు. అంటే రావద్దని కాదు, అన్న ఉద్దేశం ఏంటంటే పిల్లలను కూడా వేసుకుని వస్తున్నావు కదా అన్నట్లు అన్న. దేవుని సన్నిధిలో ఒక్కరోజు గడిపితే మనకేమీ నష్టం కలగదు కదా. ప్రభు కోసం దేవుడు మనకి ఎన్నో మేలు చేశారు. ఒక రాత్రి అంతా ప్రభుతో గడపాలనే ఉద్దేశం నా చిన్నప్పటి నుంచి ఆయనకు ఉన్నది. ఇదేదో చాలామంది రకరకాలుగా ఏదో మనీ కోసమనో లేకపోతే ఏదేదో చెప్పుకుంటారు, అదేం కాదు. ఆయన దేవుని పరిచర్యలో ఈ విధంగా కొనసాగపడడం ఆయనకు అలవాటు, అది వాడుక, అది ఇష్టం ఆయనకి. ఒక్క నెల వెళ్ళకపోతే ఆ నెల అంతా కొంచెం బలహీనంగా ఉంటాడు. మాకు అర్థమైపోద్ది ఆయన పరిస్థితి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇదిలో వాడుకుంటారు. అయితే నిజంగా అక్కడ దైవ సేవకులు కూడా చాలా ఆదరిస్తారు, ఎప్పుడు వెళ్ళినా కూడా దైవ సేవకులు. రమేష్ అన్నకు చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలా ప్రేమగా వాళ్ళ తండ్రిని చూసుకున్నట్లే చూసుకుంటారంట. అదే కానీ చూసుకోకపోతే వెళ్తారా? ఆ ప్రేమ చూపించకపోతే వాళ్ళ తండ్రిని చూసుకున్నట్లే ఆయనలో ఒక మంచి మనసుతో. అంటే చిన్నప్పటి నుంచి ఆ అన్న కూడా ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు డాడీ వాళ్ళు కూడా తెలుసు కాబట్టి, రన్నింగ్ టీంలో ఆయన ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళు ఉండేవాళ్ళు తెలుసు కాబట్టి, ఆ అనుబంధం, ఆత్మీయ అనుబంధం ఉంది కాబట్టి చక్కగా చూసుకుంటారు. అటు గుంటూరుకి వెళ్ళినా కూడా అబ్రహం పాస్టర్ గారు కూడా అక్కడున్న పాస్టర్లే కానీ మంచిగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ వయసు చాలా వృద్ధాపం కాబట్టి తృణీకరిస్తారేమో, అవమానిస్తారేమో అనేది ఉంటుంది, కానీ వాళ్ళు అలా చూడరు. మేమే కొంచెం ఆయన ఏం అంటే నిర్లక్ష్యంగా అలా ఉంటాం, కానీ అక్కడ బ్రదర్స్ కానీ ఎంత ప్రేమగా చూసుకుంటారో, అన్నోళ్ళు కూడా చాలా ఇదిగా చేస్తారు. చాలా థ్యాంక్స్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే దేవుడు సజీవ లెక్కలో ఉంచారు. అసలు నేను ఇలా పడిపోయారు కదా,
ఇట్లా ఉండిపోయింది, తల ఇలా ఉండిపోయిందంట నేల మీద. మా సిస్టర్ వచ్చి అమ్మో అని ఆ అమ్మాయి ఆ అరుపుకే అసలు ఏమి లేదు, శబ్దం కూడా లేదు, అంత భయపడ్డాం మేము. కానీ దేవుడు ఈరోజు వాగ్దానం ఏందో తెలుసా? ఆ రోజు వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నాశనం చేయను నేను, అయితే న్యాయమును బట్టి శిక్షిస్తానన్నాడు. అంతే, ప్రభువుకి ఇష్టమే. కొన్ని పరిస్థితులు బట్టి మనకు కూడా మన ఆత్మీయ జీవితంలో ఎన్నో కొన్ని బలహీనతలు కలుగుతూ ఉంటాయి. అయితే దేవుడు మనల్ని పూర్తిగా సర్వనాశనం చేయడు, మనకు ఒక ముళ్ళులాగా పెట్టి మనల్ని గుచ్చి మళ్ళీ సరి చేస్తాడు. అలాగే యాకోబుని కూడా దేవుడు యాకోబుతో అట ఈరోజు మనతో కూడా మాట్లాడి ఉన్నారు. ఓకే, శనివారం ఏం చెప్పారు మనం వాగ్దానం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఇక్కడ ఈ మాట ఏంటి అని అంటే, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అని ఉంది బైబిల్లో. వాగ్దానం మనకి క్యాలెండర్లో. సరే, ఇది ఒక్కసారి చూద్దాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పిరాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపను సమాధానమును కలుగునుగాక. ఆమేన్. చూడండి, దైవ సేవకులు రాశారు, మనకి కృపయు సమాధానమును కలుగునుగాక. ఎవరిని బట్టి? తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి. స్తోత్రం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. ఈ లోకంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ ఆశీర్వాదం కన్నా పరలోక విషయంలో అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎంత సంతోషమండి! నీవు రూపింపబడక మునుపే ఆయన నిన్ను ఎరిగితిని. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, తల్లి గర్భమునందు రూపింపబడక మునుపే ఆయన మనల్ని, మన పేరును ఆయనకి తెలుసు. అయితే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, మహిమ, కృపా మహిమకు కీర్తి కలగాలంట. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా, యేసుక్రీస్తుని బట్టి మనము ఆయనకు కుమారులుగా స్వీకరించుటకై మన కోసమంట నిర్దోషములుగా ఉండుటకు వాళ్ళు చదువు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాను. మనలని యేసయ్య కోసం, తన కోసం, దేవుని కోసం మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడంట. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునుపే. చూసారండి, మనం పరిశుద్ధులంగా నిర్దోషులముగా ఉండటకు ప్రభు అంటున్నారు కదా, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత క్రీస్తులో మనలను ఒక ప్రత్యేకమైన రీతిలో మనల్ని ఏర్పరచుకొనెను. ఎలా? పరిశుద్ధంగాను నిర్దోషంగాను. ఎందుకు? తన కృపామహిమకు కీర్తి కలగాలని. ఇదే మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, అంటే పరలోకం నుండి వచ్చే ఆశీర్వాదం. ఆ తర్వాత దేవుని కృపా మహోదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకి మన అపరాధమును బట్టి, మన యొక్క పరిస్థితిని బట్టి దేవుడు మనకి
క్షమాపణ కలిగి ఉంచారు. మనకి యేసుక్రీస్తు వలన, ఆయన రక్తం వలన మనకి విమోచన కలిగింది. ఓకే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకునేను. క్రీస్తునందే కానీ పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనను తాను నిర్ణయించుకునేను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి తన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. తన యందు స్వాస్థ్యముగా మనలను ఏర్పరచెను. ఆ ఫుట్ నోట్లో ఏముంది? మనకొక స్వాస్థ్యమును ఏర్పరచుకునేను. ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చెప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మనము సత్యవాక్యమును మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త విని మనం సత్యవాక్యమును విన్నాము. ఆ తర్వాత రక్షణ పొందాము సువార్త ద్వారా. ఆ తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచాము. అయితే వాగ్దానం చేయబడిన ఆత్మ మనకు దేవుడు ముద్రించారు. ఈ ఆత్మ ప్రతి ఒక్కరు పొందుకోవాలండి. ఈ ఆత్మ ప్రతి ఒక్కరు పొందుకోవాలి. ఇప్పుడు మనకి గుడారాల పండుగలు జరుగుతున్నాయి కదా, ఎప్పుడు మార్చి నెలలో 6, 7, 8, 9. అయితే ఎందుకు చేస్తున్నారు ఇంత ప్రయాస? అక్కడ దైవ సేవకులు పునాదులు వేసి స్లాబ్ వేస్తూ వెళ్ళి అక్కడ పరిచర్య దానికోసమే ఉండిపోయి ఎంత పరిచర్య, చాలామంది సేవకులు ఎందుకు చేస్తున్నారు అని అంటే రక్షణ సువార్త ప్రజలకి వెళ్ళాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని, ఆ తర్వాత ఆత్మచేత ముద్రించబడాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రయాస. ఇక్కడేదో మీకోసం నేను సంపాదించట్లా. పరలోక రాజ్యంలో మనమందరం ఎప్పుడూ ముద్రించబడ్డాం. జగత్తు పునాది వేయబడక మునిపే ముద్రించబడి ఉన్నాం. కానీ మనం రక్షణ పొందిన వారు మనం గ్రహించాం, ఈ మాటలు విశ్వాసం ఉంచాం. కానీ ఇంకా ఉన్నారు, జగత్తు పునాది వేయబడక ముందు ముద్రించబడిన వాళ్ళు ఇంకా ఉన్నారు. పాపములో, శాపములో, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. వారందరూ రక్షించబడాలంటే ప్రభువు ఇందు నిమిత్తమే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మన పరిచర్యను బట్టి దేవుడు మన సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అన్ని డినామినేషన్స్ జరుగుతున్నాయి. ఓకే, ఏదో ఒక రూపంలో దేవుడు తన సత్యవాక్యాన్ని తెలియపరచాలనే సంకల్పం ఆయనకి ఉన్నది. ఆయన ఏర్పాట్లు ఉన్న వాళ్ళు ఆ ఊబిలో, పాపపు ఊబిలో నుంచి విడిపించబడాలనే ఉద్దేశంతోనే ప్రభు మనకి ఈ దినాన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. గుడారాల పండుగలు మనకు జరుగుతున్నాయి, రోజు ప్రార్థనలు జరుగుతున్నాయి, సేవకులు ఎంతో పరిచర్య చేస్తున్నారు, అక్కడ ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి, చాలా జరుగుతూ వస్తున్నాయి. దేవుడు ఏం చేస్తున్నారంటే మనకి ఏం చెప్తున్నారంటే ఎంతోమంది రక్షణ లేని ఉన్నారు. ఆ రక్షణ లేని వారికి దేవుని సువార్త ప్రకటించబడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ తర్వాత ఆత్మ పరిశుద్ధాత్మను పొందుకోవాలండి. ఆత్మను పొందుకొని వాళ్ళు ముద్రించబడాలి. సాతాన్ని జయించాలి అని అంటే మనము ఆత్మను పొందుకుంటేనే మనం సాతాన్ని జయించగలం. ఆ ఆత్మ అనేది ఏదో మనకి ఇది కాదు. అది ఆత్మ దేనికి ఇవ్వబడిందంటే మన ఆత్మకు రక్షణ కలగడానికి. మన పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందుకుంటున్నాము అని అంటే మన యొక్క ఆత్మీయ జీవితానికి అభివృద్ధి కలగటానికి మనం పరిశుద్ధాత్మను దినదినము పొందుకుంటూ ఆ విధంగా మనం ముందుకు సాగుతున్నాం.
మనం ముద్రించబడాలి, ఆత్మచేత ముద్రించబడాలి. దేవుడు ఈ గుడారాల పండుగలో ఆ విధంగా చేస్తున్నారు, ఆ విధంగా నడిపిస్తున్నారు. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే నహూము గ్రంథంలో ఏముంది ఈరోజు అని చూస్తే, నహూము గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఏమనుంది అనంటే, వారి కార్యములను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టేదను, వారి కట్లను నేను తెంపెదను. ఇక్కడ మనం చూస్తే నినివేను గూర్చిన దేవోక్తి నహూము ఎల్కోష్ వాడగు నహూమునకు కలిగిన దర్శనమందు వివరించు గ్రంథము. యెహోవా రోషం గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారం చేయును. ఆయన మహోగ్రత గలవాడు. ఆయన తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధమైన వారి మీద కోపగించును. యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చేవాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయును. నదులన్నిటినీ ఆయన ఎండిపోచేయును. మనం చదువుతున్నాం కానీ జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా. చూడండి, ఎప్పుడో రాస్తున్నాయి ఇవన్నీ. బాషానును కర్మేలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించెను, కొండలను కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించెను, లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. తన యందు నమ్మిక ఉంచువాని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములు దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముళ్ళ కంప వలె శత్రువులు కూడెను. వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను, ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు. నినివే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించువాడొకడు నీలో నుండి బయలుదేరుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉండెనను, కోత ఎందన్నట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితిని, నేనిక బాధ పెట్టను. వారి కార్యములను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టేదను, వారి కట్లను నేను తెంపెదను. నినివే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకొనిన వారు ఇకను పుట్టకయుందురు. నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని, పూత పూసిన ప్రతిమే గాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనం చేతును. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరుచున్నాను. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానమును తెలియచేయి వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. ఓకే, దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. అయితే ఇంకో అందులో ఒక మాట ఉంది, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మికించవని ఆయన ఎరుగును. ఎవరెవరు దేవుని మీద నమ్మిక ఉంచుంటారో వారందరిని ఆయన ఎరిగి ఉంటారు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన మనం బాగా ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. ఈ దినాల్లో నిజంగా ఇప్పుడు కొంచెం మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నారు కాబట్టి దేశం కొంచెం నెమ్మది పడుతుంది. ఇంకా మన దేవుని బిడ్డల ప్రార్థనలో గడుపుతూ ఉండాలి.
ఇంకొక విషయం ఏంటంటే చాలా చెప్పాలని ఆశపడ్డాను. లాస్ ఏంజల్స్ మనం ఈ మధ్యన రీసెంట్గా విన్నాం. ఒక ప్లేస్లో అదొక్కటే కాలిపోలేదు అని ఏదేదో చెప్పారు. అదంతా కాదు కానీ అసలు అది ధనవంతులు ఉండే ఏరియా అంట ఆ ప్రాంతంలో. ఇప్పుడు మనం చదువుతున్నాం కదా నినివే అన్నట్లు అట్లా. అయితే అక్కడి నుంచి ఇంటర్నెట్ కానీ ఏదైనా కూడా అక్కడి నుంచే మనకి వచ్చింది. అంత ఆస్వాదించే పట్టణం. దేవుని ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఏమైపోయిందండి, నిర్మూలన అయిపోయింది. దేవునికి అయోగ్యంగా ఉన్న అది ఎక్కువ పాపం పెట్టలేకపోతున్నా కూడా దేవుడు సహించలేడు. కాబట్టి దేవుడు అన్నాడు ఆ కాడి మన మీద ఉండకుండా దేవుడు విరగ్గొట్టాడు. మనకు ఆ శాపమే కానీ బలహీనతలే కానీ మన కుటుంబాల్లో కానీ ఎటువంటి జరగకుండా దేవుడు కాపాడుతూ వస్తున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనము ఈ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నాము, ముందుకు సాగుతూ ఉన్నాము. ప్రభువు మనకి అనుదినము అనుక్షణము తోడుగా ఉన్నారు. కాబట్టి మనం బలపరచబడుతున్నాం, దినదినము అభివృద్ధి పొందుతూ దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు రోజుల గురించి మనం బాగా చెప్పుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడారాల పండగకి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జ్ఞానంతో ఉండాలి. ఎందుకంటే లేమల్లే ఇప్పుడు గోరెంట్లో నుంచి మనం లేమల్లే కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ చుట్టుపక్కలంతా చెట్లు చాలా ఇదిగా ఉంటాయి. ఈ రూమ్స్ కోసమనో లేకపోతే ఏదైనా ఆడపిల్లలు మెయిన్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. యేసుప్రభు కూడా మనము యేసుప్రభు కూడా ఏంటంటే మన విషయంలో ఆయన ప్రేమ చూపించాడు. ఆడపిల్లల విషయంలో చులకనగా ఒకవేళ ఎవరో రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. ఓకే. అయితే ఆడపిల్లల విషయంలో చాలామంది స్నేహితుల ద్వారా అంటే ఎట్లా చెప్పాలి, తల్లిదండ్రుల దగ్గర ఆడపిల్లలు ఎప్పుడు ఉండాలి, తల్లి మాట వినండి. ఆ టైంలో మీ అమ్మని కించపరచడం కానీ ఆమె చెప్తుంటే బా నువ్వు చెప్పేది ఏంటి తర్వాత వింటానులే అని అంటాం, ఆ మాట తృణీకరించడం అలాంటివి చెయ్యొద్దు. భర్త భార్యని ప్రేమించాలి, గౌరవంగా ఉంటేనే పిల్లలు అక్కడ రెస్పెక్ట్ ఇస్తారు తల్లికి. ఆ తర్వాత పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా ఆ అన్నని ఈ అంకుల్స్ అని వాళ్ళ చుట్టూ మీరు తిరగద్దు, ఆంటీల చుట్టూ కూడా తిరగద్దు. మీ తల్లిదండ్రుల దగ్గర మీ పేరెంట్స్ దగ్గరే, తల్లిదండ్రుల దగ్గర మీ అమ్మగారి దగ్గరే ఆడపిల్లలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏ చెట్ల కింద కూడా వెళ్ళొద్దు, అమ్మతోనే ఉండండి. నా చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ ఉన్నప్పుడు మా అమ్మతోనే మేము ఉండేవాళ్ళమే. ఇప్పుడు మమ్మీ లేరు, మేము డాడీ ఎక్కడున్నప్పుడు అక్కడే ఉంటాం. అయితే డాడీ మమ్మల్ని ఒక సేఫ్టీ ప్లేస్లో ఉంచుతారు, కనుక్కుంటారేమో వాళ్ళతో వీళ్ళతో. ఒక్కొక్కసారి ఆయన కాకపోతే ఏమి పెద్దలు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడతాం. అంతేగాని ప్రతి ఒక్కరు మనకేదో నివాసం ఇస్తారనో లేకపోతే ఇంకేదో చేస్తారని దయచేసి ఎవ్వరి మాటలు వినొద్దు. ఎంత తెలిసిన వాళ్ళైనా కూడా దయచేసి ఏ ఆడపిల్లలు కూడా నమ్మద్దు. ఎంత మంచోళ్ళైనా కూడా దయచేసి ఆడపిల్లలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతసేపటికి చాలా క్విక్గా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది గ్రహించాలి. దేవుని బిడ్డలైతే వెంటనే గ్రహిస్తారు, ఖండిస్తారు. తెలియక ఒకవేళ ఒక్కోసారి అవి పడ్డారంటే దేవుని ఆత్మ అప్పుడు అంత బలం లేకపోవటం వల్ల పడిపోతాం, అట్లా జరుగుతుంది. ఇప్పుడు మీరు బలపరచబడుతున్నాం కదా. మరి ముఖ్యంగా యవనస్తుల ఆడపిల్లలు చిన్నపిల్లలు కదా, తెలిసి తెలియక ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. తల్లిదండ్రుల్ని ఈ తల్లిదండ్రులు కూడా జ్ఞానంగా ఉండాలి. ఎవరో ఏదో చెప్పాడని వాళ్ళ మాటలు మీరు విని మీ పిల్లల్ని ఎవరితో వాళ్ళ దగ్గర ఉంచకండి. అది మంచిది కాదు. పెద్దలుగా ఉన్న వాళ్ళని ఆశ్రయించండి. అందరినీ కాదు. మనకి ఇప్పుడు రూతు ఉందండి, నయోమి ఉంది. నయోమి ఏం చేసింది? బోయజు యొక్క నమ్మకత్వం, అతనిలో ఉన్న మంచితనం బట్టి ఆమె రూతుని చక్కగా పంపించగలిగింది. తర్వాత కూడా ఆమెకు సంరక్షణ కలిగింది ఆ తల్లికి. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు, మంచి ఇదిలో ఉన్న వారిని నమ్మండి. ఆ తర్వాత ఇంకోటిది ఏంటంటే ఆడపిల్లలకు తల్లి ఏం చెప్తే అదే వినండి అమ్మ, తృణీకరించద్దు. తీసిపడి ఆగు నువ్వు అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను.
మా అమ్మని మేము ఎప్పుడు అంట పెట్టుకునే ఉన్నాం. అస్సలు ఆమెను వదిలిపెట్టలేదు. నేను పరిచయంలో ఉన్నప్పుడు మా పెద్ద సిస్టర్లు ఉండేవాళ్ళు. అక్కడ మాకు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సంరక్షణలో మమ్మల్ని కాపాడుకుంటూ వాళ్ళు వచ్చారు. అర్థమవుతుందా? ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు. మా నాన్నగారి దగ్గర మేమున్నాము. మా డ్యాడీ మమ్మల్ని చూసుకుంటారు. ఆయన మాకు అసలు ఈ 8, 8:30, 9 అయితే మమ్మల్ని బయటికి కూడా రానియరు. ఈ కోటాలకు వెళ్ళినప్పుడు వెళ్తాము, వస్తాం అంతే. ఎక్కువ బయటకు అట్లా షాప్ దగ్గరికి వెళ్తామని కూడా పంపిరు, అసలు వద్దనేస్తారు. నేను వెళ్ళినప్పుడు తెస్తాను, లేకపోతే ఎవరితో తెప్పిస్తాను అంటారు, కానీ మమ్మల్ని అంత త్వరగా బయటికి పంపిరు. నమ్మకం లేక కాదు, రోజులు బాగోలేదు, అది మెయిన్. రోజులు బాగోలేదు. కొన్నిసార్లు అపార్థం చేసుకుంటాం, మనల్ని నమ్మట్లేదు లేకపోతే అనుకుంటాం, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గుడారాల పండుగకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. పేరెంట్స్ దగ్గరే కూర్చోండి. పెద్దలు ఎక్కడ ఉంటారో వాళ్ళ దగ్గరే ఉండండి. ఎక్కడ పడితే అక్కడ ఆ చెట్టు వెళ్దాము, వాగు చూద్దాము, లేకపోతే అటు పోదాము, అస్సలు ఆలోచనే వద్దు. మన పేరెంట్స్ ఎక్కడ మనల్ని ఉంచుతారో అక్కడ ఉంచుదాం. పెద్దలు వాళ్ళు ఏం చెప్తే ఆ ప్రకారంగా ఉందాం, కానీ ఇష్టం వచ్చినట్లు మాత్రం ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళదు. మగపిల్లలు కూడా వాళ్ళు కూడా ఈ వాగులకి వెళ్ళాలని, ఆ నీళ్ళల్లో పడిపోయి ఊబు ఉంటుంది, నీళ్ళల్లో ఊబు ఉంటుంది, ఎవరికి తెలుసు? ఆ ఊబు లాగేస్తే ఆ అబ్బాయి చచ్చిపోతాడు. లేక క్రొకడైల్స్ని ఏమంటారు, నాకు మొసళ్ళు ఉంటాయి, పాములు ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ బెదిరించడం కాదు, పరిస్థితులు బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కవర్లో వేస్ట్ కవర్స్ ఒక 4-5 పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మన మనల్ని ఇండియన్స్ని బ్లాక్ ఇండియన్స్ అంటారు. ఇతర దేశస్తులు మనల్ని కొంచెం చిన్న చూపు చూస్తారు. ఎందుకు తెలుసా? మనం తిన్న చాక్లెట్ ఉందనుకో, రోడ్డు మీద ఇట్లా ఈసిరేస్తాం. ఏది తిన్నా కూడా మన వాళ్ళకి నీట్నెస్ తక్కువ. అర్థమవుతుందా? నీట్నెస్ తక్కువ. కాబట్టి ఏం చేస్తారంటే నేను అటు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఫారినర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక కవర్ పెట్టుకునేవాళ్ళు. ఏ చాక్లెట్ తిన్నా ఏది తిన్నా ఆ కవర్ పెట్టేసి ఇట్లా కవర్ చేసేవాళ్ళు. ఇంటికి వచ్చి డస్ట్బిన్లు వేసేవాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుడారాల పండుగలు వచ్చే వాళ్ళందరూ ఒక కవర్ తెచ్చుకోవాలి. 4-5 కవర్, ఎన్ని కవర్స్ అయినా పర్వాలేదు. తిన్నయంతా ఒక కవర్లో వేసుకొని మూట కట్టి ఆ డస్ట్బిన్ అతను వచ్చినప్పుడు అక్కడ వేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేసేసి ఎంతమంది ఉంటారు. భయంకరమైన పరిస్థితులు కదా. ఇప్పుడు అసలే ఏదో తెగులు వస్తుంది, ఏదో జబ్బులు వస్తున్నాయని శానిటేషన్ చేసుకోండి, ముక్కులకు మాస్కులు పెట్టుకొని నీట్నెస్ కావాలని. ఎంతవరకు మనం ఉండే శుభ్రత మనం ఉండాలి. బిడ్డలు ఎంతవరకు చేయగలుగుతారు? వాళ్ళకి ఆ చెత్తను చూస్తే వాళ్ళు మనుషులు కాదా? జ్ఞానంగా ఉండి ప్రవర్తించాలి. ఆడపిల్లలు ఎంత అంటే అంత తల్లికి లోబడరు, పెద్దలకి లోబడరు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమ్మ ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి వెళ్ళండి. స్నానాలకైనా దేనికైనా ఒక గుంపుగా ఒక 5 అమ్మాయిలుగా కాదు, పెద్దోళ్ళని కూడా వేసుకొని వెళ్తే ఆడపిల్లలకి క్షేమం. అది మన క్షేమమే. ఎందుకంటే మెయిన్ మన క్షేమం, కానీ దేవుని నామానికి అవమానం తేకూడదు. ఒక సినిమా తీస్తున్నారంటే రీసెంట్గా మనం చూస్తున్నాం. ఒక సినిమా తీసినందుకు ఏం చేశారు? ఆ బయట తొక్కిసలాడటం వల్ల ఒక అబ్బాయి ఇప్పటికీ సీరియస్లో, అబ్బాయి కండిషన్ అలాగే ఉంది. అమ్మ చనిపోయారు. ఎంత దారుణం. చాలా జ్ఞానంగా ఉండాలి. పరిస్థితులు బాలేదు కాబట్టి ఎప్పుడెప్పుడు మన మీద నింద వేయాలి, ఎప్పుడెప్పుడు అవమానించాలి అసలు అనుకుంటా ఉంటాడు దుష్టుడైతే. కానీ దేవుడు మాత్రం ఆ పరిస్థితికి రానియరు. ఎందుకంటే దేవుని బిడ్డలు చాలా డీసెంట్గా ఉంటారు, నీట్గా ఉంటారు. మనల్ని చూసిన వెంటనే ఒక దేవుని బిడ్డలు వీళ్ళ దగ్గర పోలీసులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వాళ్ళు కూడా వచ్చి చక్కగా వాక్యం వింటుంటారు, పోలీసులు కూడా. అది ఎంత ఆశీర్వాదం. ఆ తర్వాత ఈ శానిటేషన్ మంచిగా ఉండేటట్లు మెయిన్ ఆడపిల్లలు దయచేసి మీరు ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. ఎవరికి పడితే ఫోన్ నంబర్స్ కూడా ఇవ్వద్దు. ఎక్కువ మాట్లాడద్దు. మనం ఆంటీ అంకుల్ బాగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన ఇంకేదో మాట్లాడితే ఎట్లా? వాళ్ళ మాటలు మాట్లాడమేమో, కానీ వాళ్ళ చూపు మంచిగా ఉంటుంది నాన్న. ప్రతి ఒక్కరు గ్రహించండి. అంటే అందరూ అలా ఉంటారు అనుకో, తండ్రులు లాంటి వాళ్ళు ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఆడపిల్లలు కొంచెం జ్ఞానంగా ఉంది. కొంతమంది ఉంటారులే విచ్చలవిడిగా, కానీ
పేరెంట్స్ మనల్ని ఎంతో జాగ్రత్తగా మనల్ని ఉంటున్నప్పుడు మనం కూడా వాళ్ళకు లోబడుతూ కొంచెం జ్ఞానంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు. దేవుడు మనకు ముందుగా ఒక మాట చెప్తూ ఉన్నారు. దయచేసి ఆడపిల్లలే కానీ పసిపిల్లలు కలిగిన వాళ్ళు ఉంటారు. డస్ట్ చాలా ఇదిగా చేస్తుంటారు. అది గ్రహించాలి తల్లులు కలిగిన వాళ్ళు. ఎక్కడ కూర్చుంటే పిల్లలకి క్షేమం కలుగుతుంది, కొంచెం మనం బయటికి వెళ్ళే ఇది ఎట్లా ఉంటుంది అనేది అది గ్రహించుకోవాలి. నీట్నెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. నేను ఈ ఎవరు వింటారో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా వింటే అది మీ అందరికీ గుడారాలు వెళ్ళే వాళ్ళందరికీ క్షేమమే. ఓకే, దేవుడు మనకిచ్చారు ఈ గుడారాల పండుగలు. ఎంతో జాగ్రత్తగా ఎవరిని నమ్మద్దు. అది ఇస్తాము, మీకు ఇది పెడతాము, లేకపోతే అది అంటే మీరు ఎంత తెలిసిన వాళ్ళైనా కూడా వెంటనే బ్రేక్ వేసేయాలి. వెంటనే బ్రేక్ వేయాలి. వాళ్ళ నోళ్ళు మూపించాలి, అంతే. సైలెంట్ అయిపోతారు. ఒకవేళ మన పేరెంట్స్ మనకి తోడుగా ఉంటే ఏం పర్వాలేదు. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారండి. తల్లిదండ్రులను గ్రిప్లో పెట్టుకొని పిల్లలతో ఇదిగా ఉంటారు. కాబట్టి అది కూడా గ్రహించుకోవాలి. తల్లిదండ్రులు చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తే మంచిది. కొంతమంది ఉంటారు చాలా మంచిగా ఒక తండ్రి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు, మంచి మనస్సు కలిగిన వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ వల్ల మనకి ఏ బాధ ఉండదు. దేవుడు మనకి మంచి వాళ్ళని ఇస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉందాము. దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి కూడా స్తోత్రములు. నా కుటుంబాన్ని ఎంతో కాపాడారండి. ఈ పనులు కూడా బాగా జరుగుతున్నాయి దేవుని కృపను బట్టి. ప్రార్థన చేయండి. ఇక్కడ పరిచర్య కోసం కూడా అసలు డాడీకి చక్కగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. హోమ్లైట్ ప్రేయర్కి వెళ్ళొచ్చారు, మంచిగా ఉన్నారు. చాలా సంతోషం కలిగింది. అసలు ఆయన లెగలేడేమో అని మేము అంత భయపడ్డాం. అంత ఇలా అది మామూలు బండ కాదు కదా, నాపరాయి. కాబట్టి నాకు అక్కడ నేను పోయిన సంవత్సరం పడ్డాను కాబట్టి అది తెలుసు నాకు ఆ దెబ్బ ఎలా ఉంటుందో. అందుకే నేను కొంచెం భయపడ్డా. కాళ్ళకి మోకాలికి ఆయనకి డాడీకి మోకాలికి రక్తంలాగా వస్తే మనం ఏం లేదు, గీతలు పడినాయి అంతే. ఈ చెయ్యి మాత్రం ఇట్లా అయింది. అయితే వెంటనే లాగేసాము, చక్కగా సెట్ అయిపోయారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు నూతన బలము పొందుతారంట. బలము పొందుకొని అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఆరోగ్యం ఇస్తాడండి. నిజంగా మనలందరినీ దేవుడు కాపాడి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.